సరే ఈరోజు శ్రీనివాస్ ఒక ఉద్యమకారుడు. శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకంలో ఒకడు. సిపిఐ పార్టీ నుంచి, లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చి చాలా అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు ఈ నర్సాపూర్ తాలూకాలో ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి నాయకుల్లో ఆయన ఒకరు. మరి ఇలా ఆయన ఉండుంటే ఈ పోరాటాల్లో ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయిందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా పొద్దున్నే గాంధీ భవన్ లో గొర్రెలు తోలిచ్చిందట. మొత్తం గొల్ల కుటుంబాలందరూ పోయి గాంధీ భవన్ లో గొర్రెలు తోలిదట. ఎందుకు 100 రోజుల్లో రెండవ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులు ఇది మీ సంగతి ఏంటని గొల్ల కుటుంబాలంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టు కాదు. గొర్రెలు కూడా అయినాయట గాంధీ భవన్. మా యాదవ్ల మంత్రి పదవి సంగతి ఏంటని అడిగేదట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం సగం సగం ఉండదు. గ్యాస్ పథకం ప్రారంభించింది. ఏమైనా 3 నెలలే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పైసలు ఉండకుండా పడతలేవు. బంద్ అయిపోయింది, సబ్సిడీ బంద్ అయిపోయింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు. అది 10 లక్షల మందికి వేస్తామన్నారు. 1,00,000 మందికి ఒక్కసారి వేసిండ్రు, దాన్ని బంద్ పెట్టింది. అది కూడా అటే పోయింది. ఇక రాజీవ్ యువ వికాసం అయితే ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దాని సంగతి సన్నాలకు బోనస్ అన్నారు. అది కూడా ఉత్తరం అయిపోయింది, తుస్తుమన్నారు. ఇప్పుడు యాసంగి పంటకు, సన్న వడ్లకు ₹1 కూడా బోనస్ ఇవ్వలే. బోనస్ కూడా అట్టెక్కింది. బోనస్ బోనస్ అయిపోయింది. ఒక టాప్ ఇచ్చిండు, బోనస్ బంద్ పెట్టింది. రాజీవ్ వికాసం స్టార్ట్ అయ్యాలి. గ్యాస్ సిలిండర్ 3 నెలలే బంద్ అయిపోయింది. గొర్రెలు బంద్ పెట్టేసిండు. ఏది కూడా చెప్పలేదు. రాంగ చిప్పటి దుర్తులు ఆగించాం. ఆ చిప్పటి దుర్తి ఇక్కడ చూస్తే గ్రామ పంచాయతీ ముందు ట్రాక్టర్ తాళం వేసి పెట్టింది. ఆ డ్రైవర్ కూర్చున్నాడు, సఫాయి అయినా కూర్చున్నాడు. ఏలిపై ట్రాక్టర్ గీడు ఉంది అంటే అలా దాసం లేదు సార్, దాసం లేదు, ఏం చేయమంటావు అంటుంది. అంటే ఏమైంది అన్న, డీజిల్ కు పైసలు లేవు సార్, 20 రోజులే ట్రాక్టర్ తీస్తలేవు, డీజిల్ కు పైసలు లేవు అన్నారు. అంతే అంటలేదు. ఆ ఊర్లో 110 బుగ్గలు ఉంటే 90 బుగ్గలు కాకపోయినాయట. 10 బుగ్గలే ఎదుగుతున్నాయి. కాకపోయిన బుగ్గలు వేద్దామంటే పైసలు లేవట. పైపు బలిగిపోతే అక్కిద్దామంటే, కుక్కడు వేద్దామంటే పైసలు లేవట. మంచినీళ్ళు రాకపోయినా దిక్కు లేదు, బుగ్గలు వెలిగిపోతే అడిగేటోడు లేడు. చెత్త ట్రాక్టర్ బంద్ అయిపోయింది. కేసీఆర్ గారు దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిపింది. ప్రతి ఊరుకు, ప్రతి తండాకు ట్రాక్టర్ ఉన్న రాష్ట్రం ఏదైతే భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రం. పల్లె పల్లెకు ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ ఇచ్చిండు. నర్సరీ కట్టించిండు, డంప్ యార్డ్ కట్టించిండు, వైకుంఠ ధామాన్ని కేసీఆర్ కట్టించిండు. ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. ఏం చేస్తాం ఆనవాళ్ళు? ఇచ్చిన ట్రాక్టర్ను గ్రామ పంచాయతీ మూడబెట్టి తాళం వేసి చెత్త ఏరకుండా చేయడమే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడమా? మార్పు మార్పు అంటే ఏం మార్పు? ఊర్లను చీకట్మయం చేసి బుగ్గలు వెలగకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు. ఊళ్ళలో వచ్చే బుగ్గలు లేవు, చెత్త ట్రాక్టర్ 20 రోజులు అయిన తర్వాత వానకాలం వచ్చింది. ఇలా వానకాలంలో చెత్త ఎరకపోతే డయేరియా, అంటురోగాలు, విష జ్వరాలు వచ్చి వైరల్ ఫీవర్స్ వచ్చి గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడరా? ఏం చేశాడు రేవంత్ రెడ్డి? పాలన గాలి వదిలేసిండు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టుకుంటూ పనిచేస్తా ఉన్నాడు. ఇలా అన్యాయం అయిపోయింది. ఆ డ్రైవర్ చెప్తున్నాడు, 3 నెలలే సార్ మాకు జీతం పడక అంటున్నాడు. అంటే సఫాయి కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు లేవు. ట్రాక్టర్ లో ఆయిల్ మార్చడం, ఫిల్టర్ మార్చడం ఏడాది అర్థమైంది సార్ అంటున్నాడు. ట్రాక్టర్ సర్వీసింగ్ చేయడానికి పైసలు లేవట. ట్రాక్టర్ కు ఇన్సూరెన్స్ వెళ్దామంటే పైసలు లేవట. ట్రాక్టర్ కు 3 నెలల క్వార్టర్లీ ట్యాక్స్, ఆర్టీఏ ఫీజు వెళ్దామంటే పైసలు లేవట. ట్రాక్టర్ లో డీజిల్ వద్దామంటే పైసలు లేవు సార్. ఏం చేయమంటాం? మూడకు పెట్టాము. జనం ఏమో మమ్మల్ని తింటుండ్రు, రేవంత్ రెడ్డి ఏమో హైదరాబాద్ కూర్చున్నాడు. కనబడితే జనం మమ్మల్ని తింటుంది, ఇంకా దాసం చేస్తారంటుంది. ఇది ఈరోజు పల్లెల్లో ఉన్న పరిస్థితి. ఇవాళ పొద్దుగాల ఆయన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతుండ్రు. ఏంటంటే రైతు భరోసా వేసినాం, రేపట మొత్తం అన్ని మండలాలల్లో, అన్ని జిల్లాలల్లో, హైదరాబాద్ లో ఉత్సవం చేయాలన్నట. దేనికి ఉత్సవం? ఆయన 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఉత్సవమా? వానకాలం ఎగ్గొట్టినవు, యాసంగి ఎగ్గొట్టినవు. 2 పంటలు ఎగ్గొట్టినందుకు రేపు రైతు బంధు ఉత్సవం చేయాలా?
కేసీఆర్ ఉండగా నాట్లకు రైతు బంధు అందించింది కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమో ఓట్లకు మాత్రమే రైతు బంధు ఇస్తుంది. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒక్కసారి ఇచ్చిండు, నడిమిట్ట రెండే కొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని మళ్ళీ రైతు బంధు వేసిండు. నాట్లకు కేసీఆర్, ఓట్లకు రేవంత్ రెడ్డి. కరోనా వచ్చినా, రెండేళ్ళు కష్టం వచ్చినా, కరోనా వచ్చినా రైతు బంధు వేసింది తప్ప రైతు బంధు ఎప్పుడు ఆగలేదు. రేవంత్ రెడ్డి 2 పంటలు రైతు భరోసా పెట్టి ఉత్సవం చేయమంటాము. మీకు నిజానికి ఉంటే పోయిన వారకాలం 50 పైసలు రైతు బంధు పైసలు వేసినంటనే అప్పుడు రైతు ఉత్సవం చేయమనాలి. అసలు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా గిట్ట చేసామా మనం? ఇది నేను కొత్త ముచ్చటేమున్నది. 11 సార్లు ఇచ్చిండు కేసీఆర్, 11 సార్లు రైతు బంధు పైసలు వేసిండు. వేసినప్పుడల్లా ఉత్సవం చేయమన్నామా మనం? నువ్వు 2 సార్లు ఎగ్గొట్టి ఒక్కసారి వేసి దీనికంటే ఉత్సవం అంటే ఇంకా ఏ ఉద్ధరించి ఉన్నాయినా రుణమాఫీ అంటే బాగా మందికి ఎగ్గొట్టివి, చాలా మందికి అయింది, బాగా మందికి రుణమాఫీ ఇయ్యలే. రుణమాఫీ ఇయ్యనందుకు ఉత్సవమా? లేదు వానకాలం సంఘవడ్లకు బోనస్ వేయనందుకు 1100 కోట్లు నిలబెట్టినందుకు ఉత్సవం చేయాలన్నా? పంటల బీమా అని ఊరిచ్చి అసెంబ్లీలో చెప్పి పంటల బీమా కూర్చున్నందుకు ఉత్సవం చేయాలన్నా? రైతు బీమా అద్భుతంగా ఏదైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చేటట్టు బీమా చేసిండు కేసీఆర్. ఈ రైతు బీమాను కూడా రేవంత్ రెడ్డి బంధు పెట్టిండు. ఆ రైతు బీమా పైసలు కట్టేందుకు ఇవాళ ఉత్సవం చేయాలన్నా? దేనికోసం ఉత్సవం? మా లంబాల బిడ్డలు లగచేత రైతులకు బేడి వేసి జైలులో పెట్టినందుకు ఉత్సవం చేయాలన్నా? ధన్వాడ రైతులు, గద్వాల జిల్లా ధన్వాడ రైతులు మాకు ఫ్యాక్టరీ వద్దు, మా భూములు ఖరాబ్ అంటే బేడి వేసి జైలులో ధన్వాడ రైతుల్ని పెట్టినందుకు ఉత్సవం చేయాలన్నా? నువ్వు చేసిందేమున్నది? ఇందాక మా రైతు చెప్తుండే ఒక ఆయన నర్సాపూర్లో పోతే యూరియా దొరుకుతాయట. ఇవాళ 4 దుకాణాలు తిరిగిందట. ఒకటేమో కపిల్ ఫర్టిలైజర్, రెండోది మల్లికార్జున ట్రేడర్స్, మూడోది రైతు మిత్ర, 4వది మన గ్రోమర్. 4 దుకాణాలు తిరిగితే యూరియా దొరకలేదు సార్, డిఏపి దొరకలేదు సార్ అని ఆయన పేరు రైతు నర్సింగ్ నాకు కలిసి చెప్తా ఉండేది. నర్సాపూర్లో యూరియా సరఫరా చేసే పరిస్థితి లేదు, డిఏపి ఇచ్చే దిక్కు లేదు, డిఏపి ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి. 4 దుకాణాలు పోతే 4 దుకాణాలలో డిఏపి లేదట. అంటే డిఏపి కూడా కదా ఇంకా రేపు ఉత్సవం జరపాలట. డిఏపి ఏ శాత కాదు, రైతు బీమా ఎగబెట్టరు, రుణమాఫీ చెయ్యరు, 2 పంటలకు రైతు బంధు ఎగబెట్టరు, పంటల బీమా ఉత్తరైపోతుంది, బోనస్ పైసలు బోనస్ అయిపోతాయి. ఇంకా ఈ అందరికీ ఉత్సవం చేయాలట. ఇదేనా రేవంత్ రెడ్డి రైతుల మీద నీకున్న ప్రేమ? నేను ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు అర్థమైంది నువ్వు రైతుల మీద ప్రేమతో చేయలేదు. నువ్వు చెప్పింది 15,000, ఇచ్చింది 12,000, అంటే 3,000 కోత పెట్టినందుకు నువ్వు ఉత్సవం చేయాలి. రేపు నువ్వేం చెప్పినావు? ఇప్పుడైతే 10,000, మేము రాగానే 15,000 అని ఎలక్షన్లలో చెప్పలే. నువ్వు వచ్చి ఏడాది అర్థమే ఏమైనా 15,000 అంటే 3,000 కోత పెట్టినందుకు రేపు ఉత్సవం చేయాలా? అన్ని అర్థమైపోయింది. రైతులకి ఇవాళ అన్ని విషయాలు మనకు మంచిగా మనసులో పట్టినాయి. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆయన మోసాలన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయినాయి. శ్రీనివాస్ లాంటి నాయకుడు ఉంటే ఇవాళ అద్భుతంగా పోరాటంలో ముందుంటుండే, ఉద్యమాల్లో ముందుంటుండే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయంలో ముందుంటుండే. అలాంటి కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక మా కానిస్టేబుల్ బందోబస్తు వచ్చింది, వాళ్ళని కూడా పక్కన తీసుకుపోతే వాళ్ళు కూడా బాధపడుతుంది. వాళ్ళకి సరెండర్ పైసలు లేక ఇప్పుడు ఏడాది అర్థమే. బీఆర్ఎస్ ఉండగా బరాబర్ సరెండర్ పైసలు వేసాము, పిల్లల ఫీజులు కట్టుకుంటారు వాళ్ళు. ఆ ఏడాదికి 3 సార్లు సరెండర్ పైసలు వేస్తే ఈ కానిస్టేబుల్ వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టుకుంటారు. మొన్న ఆడిలో కలిస్తే సాటికి చెప్తున్నారు, నువ్వు వైఎస్ఆర్ సరెండర్ బంద్ అయిపోయింది, కేసీఆర్ సార్ పోయినాక సరెండర్ పైసలు వస్తలేవు, మా పిల్లల ఫీజులు కట్టుకోవడం తిప్పలేస్తుందని పోలీస్ కానిస్టేబుల్ కూడా బాధపడుతున్నారు. సిబ్బందికి పోతే ఆ పంచాయతీ సెక్రటరీ చెప్తున్నది 80,000 పైన సార్ అంటుంది. పేరు చెప్పిందా? 80,000 పైన. నీ జీతం ఎంత అమ్మా అన్న? నా జీతం 30,000, అప్పు 80,000 అన్నది.
ఎందుకైనా అంటే బొగ్గలకు తెచ్చినా డిజైన్ ఓడిచినా పైపులు ఓటేస్తున్నా ఇక నాతో రైతులే సార్ ఇడిచిపెట్టా అనుకుంటా నువ్వు ఇది రేవంత్ పాలన అంటే నువ్వు కనీసం కేసీఆర్ యాత్రలు తెచ్చి డంప్ యార్డ్లు పెట్టి అన్ని చేసి పెడితే దాన్ని కనీసం 40% కానీ ప్రభుత్వం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అన్ని అక్కడెక్కున్నాయి ప్రజలకు. ఏది 10 ఏళ్ళు కేసీఆర్ నడుపుతుంది కదా, నువ్వు ఒక 50 నడుపుశాతం అవుతున్నాయా? 50 లోపల అంతా మొత్తం ఇచ్చగొట్టే కూడా మొత్తం ఆగం పట్టించిన కూడా తెలంగాణను. ఇంతకు ముందు అవార్డులు ఢిల్లీకి వెళ్ళి అవార్డు డిక్లేర్ అయితే తెలంగాణ పల్లెల పేర్లు మోగిపోతుంది ఢిల్లీలో. 10 అవార్డులు 20 అవార్డులు 30 అవార్డులు వస్తుంది తెలంగాణ. 30 అవార్డులు వస్తున్నాయి తెలంగాణ. రేవంత్ రెడ్డి వచ్చినాక బిందు సున్నా ఒక్క అవార్డు వస్తుంది తెలంగాణ. తెలంగాణ పల్లెలు దేశానికి దిక్సూచిగా ఆదర్శంగా కేసీఆర్ నిలిపితే ప్రథమ భాగంలో అట్టడు కూడా నిలిపింది రేవంత్ రెడ్డి. ఒక్క అవార్డు ఎందుకు వస్తుంది రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఉన్నప్పుడు 20-30 అవార్డులు వస్తుంది ప్రతి ఏడాది. నువ్వు వచ్చినాక ఒక్కటి కూడా ఎందుకు వస్తలేదో ఇవాళ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకో. పరిపాలన అంటే ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టింది కాదు, ప్రజల బాగోగులు చూడాలి, ప్రజల కష్టసుఖాలు చూడాలి, ప్రజల సంక్షేమ ఫలితాలు అమలు చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నువ్వు ఎంతసేపు ఎవరిని ఏ కేసులు వెళ్ళాలని చూస్తున్నావు తప్ప ఇచ్చిన మాట మర్చిపోయావు. సంక్షేమం గాలి కదలు, పాలన మొత్తం కూడా ఇవాళ ఆగమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఏది ఏమైనా శ్రీనివాస్ గారు ఒక మంచి నాయకుడు. అలాంటి ఒక మంచి నాయకుడు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ తప్పకుండా వెంకటలక్ష్మి గారు మీరు ధైర్యంగా ఉండండి, మీకు బీఆర్ఎస్ కుటుంబం ఉన్నది, మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమం నిజంగా నేను కూడా అనుకోవాలి ఇంత పెద్ద ఎత్తున వస్తారని. ఇవాళ ఇంత బాగా జరిగిందంటే శ్రీనివాస్ మీద ఉండే ప్రేమ, ఆయన మంచితనం, ఆయన మీద ఉండే అభిమానంతోనే మరి ఇంతమంది రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.